నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎంతో చారిత్రాత్మకమయ్యింది. అప్పట్లో గజపతులు, చాణిక్యరాజులు, శ్రీకృష్ణ దేవరాయలు, వారి తర్వాత నవాబులు, బ్రిటిష్ వారు పరిపాలించారు. రాజుల పరిపాలనలో ఈ ప్రాంతంలో 365 దేవాలయాలు ఉండేయి అని చరిత్ర చెబుతోంది. ప్రతిరోజు ఒక్కొక్క దేవాలయంపై ఒక్కొక్క రోజు ఉత్సవాలు, కళ్యాణాలు ఘనంగా నిర్వహించేవారు. ప్రస్తుతం రంగనాయకుల స్వామి దేవాలయం కళతప్పి శిథిలావస్థకు చేరే ప్రమాదంలో ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న 365 దేవాలయాలు శిథిలాలుగా మారి సజీవంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే రంగనాథర స్వామి దేవాలయం ఇంత పెద్ద ఆలయం జిల్లాలో ఎక్కడా కూడా లేదు. ఇక్కడ ఉన్న రంగనాథస్వామి విగ్రహం ప్రస్తుతం నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయంలో ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. మీడియా ద్వారా ఇప్పటికే ఉదయగిరి చాలాసార్లు మీడియా మిత్రులు బాగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి శ్రద్ధ తీసుకొని ఉదయగిరి ప్రాంతంలో ఉండేటువంటి పూర్వ వైభవం ధూపదీపాలతో వెలుగొందినటువంటి ఈ దేవాలయాలను అభివృద్ధి చేయాలని చెప్పి వారు ఎన్నోసార్లు వాళ్ళు ప్రభుత్వాలకి ప్రజలకి విన్నవించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయం పైన ఆనాటి శిల్పులు చెక్కినటువంటి రూపశిల్పులు, ఈ శిల్పాలు చూడడానికి అమోఘమైనటువంటిది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత వైభవంగా వెలిగించేటువంటి ఈ శిల్పాలు ఉదయగిరిలో కూడా ప్రతి దేవాలయం పైన కూడా ఈ ఆనాటి శిల్పుల యొక్క నైపుణ్యము, ఆనాటి శిల్పుల యొక్క కళాఖండాలు ఇప్పటికీ కనుల విందుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని విద్యార్థులు కూడా ఈ కళా నైపుణ్యాన్ని చూసి చాలా ఆనందపడిన సందర్భాలు ఉన్నాయి. పాఠశాల విద్యలో కూడా చాలా పాఠాలలో కూడా లెసన్ ప్లాన్లో కూడా అదేవిధంగా విద్యార్థులకి ఉపాధ్యాయులు బోధించే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాలపైన ఉండేటువంటి ఈ శిల్పాలని, ఇక్కడ ఉండేటువంటి చెక్కినటువంటి ఈ అద్భుతాలని పాఠశాల విద్యార్థులు కాంపిటీషన్లో కూడా పెట్టి ఈ ఒక్కొక్క దేవాలయం పైన ఉండేటువంటి ఈ యొక్క గొప్పతనాన్ని కూడా వివరించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ దేవాలయాల పడినటువంటి శిల్పాలని వాటిని రక్షించగలిగితే కళాఖండాలుగా మిగిలిపోతాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకప్పుడు ధూపదీప నైవేద్యంతో వెలుగున్న దేవాలయం ఈరోజు శిథిలావస్థకు చేరింది. అడుగడుగునా దేవాలయాలపై చెట్లు పెరిగి పడిపోయే విధంగా ఉంది. దేవాలయంపై ఉండే ప్రతి శిల్పం ఒక్కొక్క భవనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి శిల్పకళా నైపుణ్యం కళతప్పి దీనంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆలయ అభివృద్ధికి, పర్యాటక రంగానికి చర్యలు చేపట్టాలని ఉదయగిరి ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆలయానికి ఆనుకుని ఉండే శ్రీకృష్ణ మందిరం, కళ్యాణ మండపం, కోనేరు, వల్లభరాయ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తే ఉదయగిరి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని దేవాలయాలన్నింటినీ బాగుచేసి పూర్వ వైభవం తీసుకురావాలని ఉదయగిరి ప్రజలు కోరుకుంటున్నారు. దస్తగిరి అహ్మద్, జన విజ్ఞాన వేదిక, ఉదయగిరిలో ఎంతో ప్రాశస్తమైనటువంటి దేవాలయాలు 365 దేవాలయాలు ఉండి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందే పరిస్థితులు గత రాజుల కాలంలో ఉండేది. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేటువంటి కాలమైతే నేమి, గజపతులు పరిపాలించేటువంటి కాలమైతే ఏమి, తర్వాత ఈ దేవాలయాలు శిథిలమైపోయి ఇప్పుడు ఈ విధంగా పరిస్థితులు తయారైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిని ఈ రోజుకు కూడా జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాలను సందర్శించి గతంలో జరిగినటువంటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ వాళ్ళు చెప్తే విని పోయేటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఉంది. అనేక రకాలైనటువంటి కాలేజీల వాళ్ళు, హై స్కూల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఈ శిథిలమైనటువంటి దేవాలయాలను బాగు చేసి దీన్ని మళ్ళీ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఉదయగిరిని టెంపుల్ టూరిజంగా
తీర్చిదిద్దితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నారు. దీన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పాలకులు కానివ్వండి, ఎన్నో సంవత్సరాల నుండి ఉదయగిరిని పర్యాటక ప్రదేశం చేస్తాము అని చెప్పి చెప్పడమే కానీ ఆచరణకు ఈ రోజుకు కూడా నోచుకున్నటువంటి దాఖలాలు లేవు. అందుకని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అందరి ఆకాంక్ష మేరకు తర్వాత దీన్ని ఈ పర్యాటక ప్రదేశంగా చేస్తే జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ సందర్శించి చారిత్రక ఆనవాళ్లను తెలుసుకొని ఎంతో లబ్ధి పొందుతారని చెప్పి మేము భావిస్తున్నాము. అందుకని ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేసి దీన్ని పర్యాటక ప్రదేశంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.